అందరికీ నమస్కారం. నా పేరు రవికుమార్. పశ్చిమ గోదావరి జిల్లా ఎన్పిఎం షాప్ ఎంటీగా పనిచేస్తున్నాను. ఎర్రవస్త్రం మండలం నవడూరు గ్రామం మాది. ఈరోజు అగ్నాస్త్రం తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా 50 లీటర్లు పట్టే గిన్నె తీసుకోవాలి. తర్వాత ఆవు మూత్రం, దేశీయ ఆవు మూత్రం 10 లీటర్లు తీసుకోవాలి. యాపాకులు 5 కేజీలు తీసుకోవాలి. ఎల్లుల్లిపాయలు అర కేజీ, పచ్చిమిరకాయలు కేజీ, పొగాకు కేజీ తీసుకోవాలి. ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయాలంటే 2 కేజీలు జిల్లేడాకులు, 2 కేజీలు ఉమ్మెత్తాకులు తీసుకోవాలి. ఈ తీసుకున్న పదార్థాలన్నీ మెత్తగా దంచుకోవాలి. ఆమూత్రం గిన్నెలో పోసి మంట పెట్టి సుమారు 10 నిమిషాలు మరగబెట్టిన తర్వాత వెల్లుల్లిపాయ ముద్ద, పచ్చిమిరకాయ ముద్ద, పొగాకు ముద్ద, యాపాకుల ముద్ద ఒకదాని తర్వాత ఒకటి గిన్నెలో వేయాలి. వేసి సుమారు 40 నిమిషాలు అంటే 4 పొంగులు వచ్చే వరకు మరగబెట్టాలి. 4 పొంగులు వచ్చిన తర్వాత మిశ్రమాన్ని పక్కన పెట్టుకుని 48 గంటలు చల్లార్చుకున్న తర్వాత శుభ్రంగా వడకట్టుకోవాలి. వడకట్టిన మిశ్రమాన్ని 3 జల్లెలతో బాగా యాపాకులు గట్ట అన్నీ చేతితో మిక్స్ చేసుకుని మెత్తగా పిసికి చిక్కాలతో ఫిల్టర్ చేసుకోవాలి. చేసుకున్న మిశ్రమాన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో భద్రపరుచుకుంటే సుమారు 3 నుంచి 5 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఆమూత్రంలో యూరిక్ యాసిడ్ ఉంటుంది. వేపాకులో అజారిడిటిన్ ఆల్కైడ్ ఉంటుంది. పొగాకులో నికోటిన్ ఆల్కైడ్ ఉంటుంది. పచ్చిమిర్చిలో క్యాప్సికమ్ అనే ఆల్కైడ్ ఉంటుంది. వెల్లుల్లో అలిసిలేన్ అనే ఆల్కైడ్ ఉంటుంది. ఇవన్నీ పురుగుల మీద ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. వరి ఊడ్చిన 30 రోజుల్లో అగ్నాస్త్రం 3 లీటర్లు 100 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అదే రకంగా 50 రోజులకి 5 లీటర్ల అగ్నాస్త్రం 150 లీటర్ నీటితో కలిపి పిచికారీ చేసుకోవాలి. వరిలో కాండం తులసే పురుగు, ఆకుముడత పురుగు, వరిలో అన్ని రకాల పురుగులు నివారణకు అగ్నాస్త్రం ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు.